స్కూల్కి వెళ్ళానే అని అంటాడు కదా, అందుకోసము బర్రెల దగ్గరికి అయితే తీసుకొచ్చినాం. ఇప్పుడు మా చిన్నగాడు బర్రెల దగ్గర ఏం ఏడవట్లేదు, బర్రె దగ్గరికి వెళ్ళినాను. అంకుల్తో మాట్లాడాలి, నేను వెళ్తున్నా, మాట్లాడాలి. నడు, నీ పని గురించి మాట్లాడాలి, నడు. మంచి ఎల్లు చిన్ని, పెండ స్నానం స్నానం చేయాలి, భోగి పళ్ళ స్నానం. ఏం కాదు, అది బాగుంటుంది నన్ను వేయాలి, ఈ రోజు పండగ కదా. భోగి పళ్ళ పేడ స్నానం నీకు కూడా, కృతి తమ్ముడికే కాదు, ఇద్దరికి. ఓకేనామా? ప్రాంక్ కదా, నిజంగానా? ఈసారి లాస్ట్ టైం కాదు, ఈసారి కదా. అప్పుడు నోట్లో పడింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఈసారి కొంచెం వేయాలి చిన్ని. భోగి పళ్ళు పేడ స్నానం. అగో చూడు, రెడీగా మీకోసం. అగో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామా. హలో ఎవ్రీవన్, ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మా భోగి పండుగ అయితే భోగి మంటలతో అయితే స్టార్ట్ అయింది. ఉదయాన్నే భోగి మంటలు అయితే వేసుకున్నాము. తర్వాత మేము గొబ్బెమ్మలు పెట్టడానికి పెండ కోసం అని బర్రెలు ఉంటాయి కదా, అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ మా చిన్నోడిని అయితే కొద్దిసేపు ఏడిపించాము, అదేంటో మీరు కూడా చూడండి. పెండ స్నానం స్నానం చేయాలి, భోగి పళ్ళ స్నానం. ఏం కాదు, అది బాగుంటుంది. పేడ స్నానం, భోగి పళ్ళ పేడ స్నానం బాగుంటుంది నన్ను వేయాలి, ఈ రోజు పండగ కదా. భోగి పళ్ళ పేడ స్నానం. పక్కకు రా, బండి వస్తుంది. నీకు కూడా, కృతి తమ్ముడికే కాదు, ఇద్దరికి. ఓకేనామా? ప్రాంక్ కదా, నిజంగానా? ఈసారి లాస్ట్ టైం కాదు, ఈసారి కదా. అప్పుడు నోట్లో పడింది. ఈసారి కొంచెం వేయాలి చిన్ని. భోగి పళ్ళు పేడ స్నానం. అగో చూడు, రెడీగా మీకోసం. అగో సంక్రాంతి వచ్చిందంటే ఊర్లో అయితే మంచిగా ఇంటి ముందు ముగ్గులు వేసి, కలర్స్ వేసి గొబ్బెమ్మలు పెట్టుకుంటారు కదా. ఇక్కడ బెంగళూరులో అయితే కొంచెం కష్టమే, కానీ నేనైతే కంపల్సరీ ఈ గొబ్బెమ్మలు అయితే మిస్ అవ్వకుండా పెడతాను. ఎవ్రీ ఇయర్ మా ఇంటి దగ్గర ఉన్న బర్రెల దగ్గరికి వెళ్ళి పెండ అయితే తెచ్చుకుంటాను. స్కూల్కి వెళ్ళానే అని అంటాడు కదా, అందుకోసము బర్రెల దగ్గరికి అయితే తీసుకొచ్చినాం. ఇప్పుడు మా చిన్నగాడు బర్రెల దగ్గర ఏం ఏడవట్లేదు, బర్రె దగ్గరికి వెళ్ళినాను. అంకుల్తో మాట్లాడాలి, చిన్నది. నేను వెళ్తున్నా, మాట్లాడాలి. నడు, నీ పని గురించి మాట్లాడాలి, నడు. మంచి ఎల్లు చిన్ని. స్కూల్కి వెళ్తావా? ఇంకోసారి ఏడుస్తావా? బొమ్మలు అడుగుతావా? చెప్పు. రేపటి నుంచి పనికి రమ్మన్నారు. ఎప్పటి నుంచి? రేపటి నుంచి ఎందుకు? చిన్ని ఈ రోజు నుంచే జాయిన్ అవ్వాలి నువ్వు. చిన్ని జాయిన్ అవుతాడు పొద్దున ఈ టైంకి ఉంటుంది. మా చిన్నోడు ఎప్పుడు స్కూల్కి వెళ్ళను, అలాగే ఇంకా బొమ్మలు కావాలని ఎప్పుడైనా అడుగుతాడు అనుకోండి, అప్పుడైతే మేము ఇలా బర్రెల దగ్గరికి వెళ్ళు, ఇంకా అక్కడ పని చేస్తే డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో కొనొచ్చు. ఇంకా స్కూల్కి వెళ్ళకపోతే పని చేస్తే ఇంకా అక్కడ డబ్బులన్నీ వస్తాయి, స్కూల్కి వెళ్ళొద్దు అని చెప్తామన్నమాట. వాడికి చాలా భయం. ఎన్నిసార్లు మేము ట్రై చేసామంటే ఈ బర్రెల దగ్గరికి తీసుకురావాలని, కానీ ఎప్పుడు కుదరలేదు. ఫైనల్గా ఈ భోగి పండుగ రోజు పెండ కోసం అని వచ్చాం కదా, ఇంకా మా చిన్నోడికైతే ఆ భయం అయితే చూపించాము ఆ రోజు.
ఇక్కడ ఈ కొంగ కనిపిస్తుంది కదా, అదైతే మా చిన్నుగాన్ని మించిపోయింది తులో పనులు చేయడంలో. ఎందుకంటే మేము అక్కడ ఉన్నంతసేపు ఆ కొంగనే చూసాము. దానికి ఆకలేసిందో ఏంటో కానీ ఆ ఆవు పాలు తాగడానికి చాలా ట్రై చేసింది. దానికి అందకపోయినా ఎగురుకుంటూ మరీ పాలు తాగుతుందనమాట. మా చిన్నుగాడే తులోగాడంటే మా చిన్నుగాన్ని మించిపోయింది ఈ కొంగ అయితే. మా చిన్నోడికి బర్రెలంటే ఎంత భయం అంటే ఇంకా పెండ అంటే కూడా అంతే భయం అనమాట. ఆ రోజు మాత్రం చాలా భయపడ్డాడు. ఎప్పుడు ఇంట్లో మాట వినకపోయినా బర్రెల దగ్గరికి పోదాం పదా అంటే ఇంకా సైలెంట్ అయిపోతాడు. రాగానే మా చిన్నోడికి అయితే మంచిగా భోగి స్నానం అయితే చేయిస్తున్నాను. వాటర్లో కొన్ని గులాబీ రెక్కలు, చామంతి రెక్కలు, అలాగే రేగుపళ్ళు, నువ్వులు అయితే వేసి స్నానం అయితే చేయిస్తున్నాను. మా చిన్నోడికి ఇలా టబ్బులో కూర్చొని స్నానం చేయాలంటే ఎంత ఇష్టం అంటే అప్పుడప్పుడు ఇలా టబ్బులో కూర్చొని స్నానం అయితే చేసుకుంటాడు. ఇంకా పండగ రోజు కదా, ఇలా కొంచెం స్పెషల్గా ఆ నువ్వులు, రేగుపళ్ళు వేసి స్నానం అయితే చేయించాను. మామూలుగా ఇంట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, కానీ ఆ స్విమ్మింగ్ పూల్లో అయితే వాటర్ అయితే ఎక్కువ పోయాలి. పండగ రోజు చాలా పనులు ఉంటాయి కాబట్టి ఇంకా స్విమ్మింగ్ పూల్ అయితే తీయలేదు. ఇలా టబ్లో కూర్చోబెట్టి స్నానం అయితే చేయించాను. మా చిన్నోడైతే ఫుల్ హ్యాపీ అయ్యాడు. మా పిల్లలు స్నానం చేసి రెడీ అవ్వగానే ఇంకా ఇంటి ముందు ఆవు కూడా వచ్చింది. ఇంకా ఆవుని మొక్కుదామని కిందికైతే వెళ్ళాము. ఇంకా మా చిన్నోడైతే ఫస్ట్ భయపడ్డాడు దాని దగ్గరికి వెళ్ళడానికి. ఇంకా వాళ్ళ అన్న అయితే ఏం కాదు, ఇలా పట్టుకో, ఇలా మొక్కు అని అంటే మంచిగా మొక్కాడు. స్వాములు స్వాములు విద్యాలు బసవన్న దేవున బ్రహ్మదేవుని కలిగిన వాళ్ళు అమ్మయ్యాలు. చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ భోగి పళ్ళ సెలబ్రేషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది బొమ్మల కొలువు కూడా పెడుతూ ఉంటారు. అసలు ఈ భోగి పళ్ళు పిల్లలకు ఎందుకు పోస్తారంటే, పిల్లల మీద ఏదైనా నరదృష్టి కానీ, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కానీ ఉంటే ఈ భోగి పళ్ళు పోస్తే చాలా మంచిదంట. అలాగే ఆ శ్రీమన్నారాయణి ఆశీస్సులు కూడా పిల్లల మీద ఉంటుందంట. అందుకోసము ఈ భోగి పళ్ళు అయితే పోస్తూ ఉంటారు. 11 years బిలో పిల్లలకి ఈ భోగి పళ్ళు అయితే పోయాలి. ఇలా భోగిపళ్ళు పోసిన తర్వాత ఆ భోగిపళ్ళని ఎవ్వరూ తొక్కని చోట ఒక చెట్టుకు కానీ ఎక్కడైనా వేయాలి.
మా చిన్నోడికి భోగిపళ్ళు పోస్తుంటే వాడికి చాలా నవ్వు వస్తుంది. ఎందుకంటే వర్షం అంట, అది మధ్యలో నేను 1 రూపీ కాయిన్స్ వేశాను కదా, అవి తగులుతుంటే వర్షం పడుతుంది నా నెత్తిపైన అని అలా తూడ్చుకుంటున్నాడు. కానీ చాలా హ్యాపీ అయ్యాడు భోగిపళ్ళు పోసినందుకు. చూశారు కదా మా భోగిపళ్ళ సెలబ్రేషన్. ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.